సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సింహరాశి వారికి కేవలం ఈ వారంలో చంద్రబలం మాత్రమే కనబడుతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అనగా ప్రత్యేకించి అటు వ్యయ రవి యొక్క దోషము, జూలై 31వ తారీఖు దగ్గర నుండి వ్యయ శుక్రుని యొక్క దోషము, జన్మబుధ దోషము, అష్టమ రాహు దోషము, ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలం. వారం ప్రారంభంలో చంద్రబలం కూడా లేదు. అంటే సింహరాశి వారికి గ్రహస్థితి గోచార పరంగా ప్రతిదీ కూడా చాలా తక్కువగానే కనబడుతూ ఉన్నది. అనగా కేవలం చంద్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వారంలో ప్రత్యేకించి మనం విషయాలను పరిశీలన చేస్తే ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులపై కానీ ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా గతంలో వచ్చినటువంటి స్థాయిలో ఆదాయం అనేటువంటిది రాకపోవచ్చును, లేదా వచ్చినటువంటి ఆదాయము మీకుండేటువంటి ఖర్చులకి కటాకట్టిగా సరిపోతూ ఉండడం. ఈ 2 విషయాలు మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రత్యేకించి జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య, ఒకటి తగ్గింది అనుకుంటే ఏదో ఇంకొకటి వస్తూ ఉంటుంది. అయితే ఇవేవి కూడా మరీ అంత ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు కాదు, కానీ అవన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఒకంత వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి. అంటే మీ దినచర్యని సరిగ్గా పాటించనివ్వకుండా మీకుండేటువంటి ప్రణాళికలన్నీ కూడా విచ్ఛిన్నం చేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పనులు ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యము ఆర్థిక వ్యవస్థలపైన ఈ గ్రహస్థితి ప్రభావం చూపెడుతుంది. అయితే మిగతావన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. అటు కుటుంబ పరిస్థితులు కానీ, బంధువులతో ఉండేటువంటి సత్సంబంధాలు కానీ, చదువు పరంగా ఉండేటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి స్థాయిలోనే గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఈ గ్రహాలు ప్రతికూలతలో ఉండడం వల్ల అదృష్టం అనేటువంటిది ఉండదు. ఎల్లప్పుడూ మీకు మీరుగా కష్టపడి ముందుకు వెళుతూ పనులు చేసుకోవాలి తప్పితే మీకు సహాయం చేసేటువంటి వారు కానీ, అలాగే అదృష్టం వల్ల ఈ పని అయింది అని చెప్పుకోవడానికి కానీ ఏదీ ఉండదు. ఎంతసేపు మీ శ్రమ, దాన్ని తగ్గట్టు ఫలితం, అదొకటి ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న ఉద్యోగాన్ని మానేసుకుని కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్ళీ రావడం చాలా కష్టసాధ్యం అవుతుంది. వ్యాపార పరంగా కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక అశాంతిని కలగజేస్తుంది. అనగా ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటూ ఉండడం, ఎప్పుడైనా సరే పక్కవారి గురించి అనుకుంటే వాళ్ళు మన గురించి ఏదైనా చెడుగా అనుకుంటున్నారేమో అనేటువంటి ఒక భయం, ఇలా మానసికంగా ఎవరితోనైనా మాట్లాడితే దెబ్బలాట్లు వస్తాయేమో, గొడవలు వస్తాయేమో, మనకెందుకని చెప్పి మౌనంగా ఉండిపోతారు. ఇటువంటి విషయాలకి అవకాశం ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు రంగు. తదుపరి కన్యారాశి.